ఏంటా ఏం ఆలోచిస్తున్నాం నచ్చింది కూడా చూడలేదా? సరేనా ఏంటి తిందాం? ఆకలేదు. ఏమేంటా వాళ్ళందరూ కూడా పోయిందా? కోరుకుంటే ఈ ఉద్యోగానికి చదువు ఎక్కువైపోతుంది పోరా అన్న. ఇంకేంటి బాబా ఆలోచించాలి నీకు? చదువులో ఫస్టేనా, ఉద్యోగంలోనే లాస్ట్. జాబ్ ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడతావురా. దానికి ఫోన్ చేస్తే మాట్లాడలేకపోతున్నాను. ఆయన జాబ్ గురించి అడగరు కానీ ఆయన మాటల్లో నేను జాబ్ వచ్చిందని చెప్తానని ఆశ కనిపిస్తుంది. సరే బాధపడిపోవాలి. ఈ సమాజం దృష్టిలో నేను ఉద్యోగం కావచ్చు, కానీ నా దృష్టిలో కాదు. నీ కష్టం నాకు తెలుసు. ఎప్పటికైనా సాధిస్తావు, గెలుస్తావు. ఇంకెంతకాలంగా వయసు కూడా పెరుగుతుంది. నాకు ఇప్పుడు కావాల్సింది ఒక ఉద్యోగం కాదు, నేను బతుకున్నానని చెప్పుకోవడానికి ఆధారం. ఆధారాన్ని గుండెల్లో ఉంది బాబా. నీ టాలెంట్ గుర్తించిన కంపెనీ దొరికే వరకు ఆపేదే లేదు. ఇవ్వ తగ్గేదే లేదు. ఆపేదే దాని రోడ్ సపోర్ట్ ఉంటే ఆటో నుంచి కూడా గెలుపు లాగేసుకోవచ్చు. సరే బాబా, ఇవన్నీ మనకి ఎప్పుడు ఉండేది. రేపటి నుంచి ఎలాగో ఉద్యోగం ఏటా అప్పుడు కూడా తప్పదు. ఇప్పుడైనా పదార్థం చిన్నోడి కోసం ప్రశ్నించే సమాజం మధ్య బతుకు పోరాటం చేస్తున్న ప్రతి నిరుద్యోగి ఒక యోధుడే. ఓటములో తోడు నిలిచే స్నేహితుడు ఉంటే ఏ నిరుద్యోగి ఓడిపోడు.